అన్యాయం జరుగుతుంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో ఆనాడు కార్యక్రమం చేసిన పరిస్థితిలో ఈనాడు ఇప్పుడు మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న తాగునీరుకి సాగునీరుకి అడ్డుకట్ట వేయడం జరిగింది. దానికి నిరసనగా ఎట్టి పరిస్థితుల్లో మేము కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకంగా జిల్లా మొత్తం కూడా ఎవరికి కూడా నీరు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. దానికి నిరసనగా ఇవాళ మేమంతా కూడా ఉండి పెద్ద ఎత్తున మాకు సాగునీరు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలి, లేకపోతే ఇంకా పోరాటం చేస్తామని చెప్పి కోవడం తప్పకుండా ఇది ఆరంభం మాత్రమే. మళ్ళీ ముందు కూడా భవిష్యత్తులో మా నాయకులతో మాట్లాడి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి మాకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా మహిబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు గౌరవ కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా మరి పెద్ద ఎత్తున సాగునీరు అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతోని రూపకల్పన చేస్తే ఈనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఖమ్మం జిల్లా రైతాంగానికి మరి సాగర్ కెనాల్ ద్వారా సాగునీరు వచ్చి 2 పంటలు పండేటువంటి భూములకు మాత్రమే నీళ్లు తీసుకుపోతా ఉన్నారు తప్ప ఈ ప్రాంత రైతాంగాన్ని, ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి పూర్తిగా అన్యాయం చేస్తూ మరి వారికి సుక్క నీరు ఇవ్వకుండా ఆగ మేఘాల మీద ముఖ్యమంత్రి గారితో పాటు 5 మంత్రులు వచ్చి ప్రారంభించడం జరిగింది. వాళ్ళు ఏం సాధించిరా అంటే సాధించింది ఏమీ లేదు, శూన్యం తప్ప చేసింది ఏమీ లేదు. అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి దానికి నిరసనగా వాళ్ళు ఇక్కడికి సాగునీరు ఇవ్వనందుకు నిరసనగా మరి పిండ ప్రదానం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తే దాన్ని మరి పోలీసులను పెట్టి బలవంతంగా అక్రమ అరెస్టులు చేసి పార్లమెంట్ స్టేషన్కి తరలించడం జరిగింది. మీ అక్రమ అరెస్టులకు భయపడేటువంటి ప్రసక్తే లేదు. భవిష్యత్తులో ఇది కేవలం ఆరంభం మాత్రమే. రేపు భవిష్యత్తులో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు సాగునీరు ఇచ్చేంతవరకు ఈ జిల్లా రైతాంగానికి సాగునీరు ఇచ్చి ఆదుకునేంతవరకు మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి ఇంకా అవసరం వస్తే మా రాష్ట్ర స్థాయి నుండి పెద్ద ఎత్తున మా నాయకులు కూడా ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున రైతాంగాన్ని ప్రజల్ని తరలించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 3 మంత్రులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాము.